దేశవ్యాప్తంగా కూడా మొత్తానికి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా మొత్తం ప్రతి ఒక్కరు కూడా జరుపుకున్నటువంటి సంఘటన మనం ప్రతి ఒక్కరం చూసినాం. అయితే స్పెషల్ ఎడిషన్ లో ప్రత్యేకమైనటువంటి కథనాన్ని చూడొచ్చు. ఏదైతే స్వతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి రోజున ఏదైతే ఒక దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు గారికి సంబంధించినటువంటి వార్త రావడం జరిగింది. అసలు వివరాలకు వెళ్దాం. అసలు ఏం జరిగింది ఏదనేటువంటి అంశాన్ని. ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే సూర్యాపేట మున్సిపల్ అధికారుల తీరేందనేది కూడా ఈరోజు 7200 న్యూస్ లో స్పెషల్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. స్పెషల్ ఎడిషన్ దినపత్రికలో వచ్చినటువంటి కథనాన్ని చూసుకున్న తర్వాత అసలు మిగతా సూర్యాపేట మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, అసలు సూర్యాపేట ఎందుకంటే సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రాంత వాదులుగా మాకు కూడా మా సూర్యాపేట పేరును ఎక్కడికో మంచి పేరు తీసుకురావాలనేటటువంటి అంశం అందరికీ ఉంటుంది. కానీ ఆ ముసుగులో ఏం జరుగుతూ ఉందనేటటువంటి అంశాలు కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది. ఒకసారి చూద్దాం. స్పెషల్ ఎడిషన్లో వీరుని విస్మరణ. ఈ వీరుడి విస్మరణ స్వతంత్ర దినోత్సవం రోజే కల్నల్ సంతోష్ బాబు స్మారకానికి అవమానకర పరిస్థితులు. సూర్యాపేట జిల్లా బ్యూరో. దేశమంతా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి వేళ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మహావీర చక్ర పురస్కార గ్రహీత కల్నల్ సంతోష్ బాబు స్మారకానికి మాత్రం కనీస గౌరవం దక్కకపోవడం సూర్యాపేటలో చర్చనీయాంశంగా మారింది. జాతీయ పర్వదినం సందర్భంగా దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన మహావీరుడి విగ్రహాన్ని పూలతో అలంకరించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి ఘనంగా నివాళులు అర్పించాల్సినటువంటి సమయంలో వాడిపోయిన పూలతోనే విగ్రహం దర్శనమివ్వడం మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. వాడిపోయిన పూలమాలలతో దర్శనమిచ్చిన మహావీర చక్ర పురస్కార విగ్రహం గ్రహీత విగ్రహం జాతీయ పర్వదినాన కనీసం గౌరవం ఏర్పాట్లు చేయని మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు. స్మారక ప్రాంగణంలో అపరిశుభ్రత, పాకురు పట్టిన వాటర్ ట్యాంక్తో నిర్వహణపై ప్రశ్నలు. దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన వీరుడిని స్మరించాల్సిన రోజే నిర్లక్ష్యమా? పూలమాలలు మార్చడం, పరిసరాలను శుభ్రపరచడం కూడా చేత కాదా అంటూ ప్రజల ఆగ్రహం. ఎందుకంటే నిన్న పరిసర ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే క్లియర్గా అక్కడ ఏదైతే కల్నల్ సంతోష్ బాబు గారి విగ్రహం దగ్గర చాలా మంది కూడా పబ్లిక్ అక్కడ మేము చాలాసేపు వేచి చూసినాం అసలు పరిస్థితి ఏందనేది. చాలా మంది పబ్లిక్ అంతా కూడా అక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గరకో లేదంటే ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళలోనో వాళ్ళ యొక్క కార్యాలయాలను జెండాలు ఎగిరేసుకొని తర్వాత ఆ కార్యక్రమాలకు హాజరై ఇంటికి పోతున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఆపి ఏంది ఇట్లా ఉంది ఇక్కడ ఈరోజు స్వతంత్ర దినోత్సవం కదా అనే చర్చ అనేది అక్కడ జరిగింది. ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అయితే వచ్చి ఫోటోలు దిగి వెళ్తా ఉన్నారు. వెళ్ళిన క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా అసలు ఈ ఫోటో ఏంది ఇట్లా పెట్టి ఏంది చెప్పి ఫోటోలు తీసుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. నేను మరి గా సోయి ప్రజలందరికీ ఉన్నటువంటి సోయి మరి మున్సిపల్ అధికారులకు లేదా? మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పైన జిల్లా కలెక్టర్ గారు క్లియర్గా ఒక విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అసలు ఈ మున్సిపాలిటీకి ఉత్తమ మున్సిపాలిటీ అవార్డులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? సూర్యాపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ వెబ్సైట్లలో స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించినటువంటి ఆ వెబ్సైట్లలో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అడిగి ఏది బయట షాప్లలో కటింగ్ షాప్లో కానో టీ స్టాల్లో కానో మామూలుగా కూర్చొని మున్సిపాలిటీలో అని చెప్పుకోకుండా తర్వాత ఏదైతే అన్న మేము మున్సిపాలిటీలో చేస్తామన్నా కొంచెం ఫోన్కి మెసేజ్ వస్తుంది చెప్పవా అని చెప్పి వాళ్ళ నెంబర్లు ఎంట్రీ చేసి ఓటీపీలు అడుగుతా ఉన్నారు. ఫస్ట్ నెంబర్ అడుగుతారు, ఓటీపీ ఫస్ట్ అడుగుతలే. ఫస్ట్ నెంబర్ చెప్పరా అన్న ఒకసారి అని చెప్పి కొట్టినాక తర్వాత ఒకసారి ఓటీపీ వస్తారు చెప్పరా అన్న అంటున్నారు. వాడేంది మున్సిపాలిటీ చెప్తే అయిపోద్ది అని చెప్పి కొంతమంది చెప్తారు. ఎందుకంటే అది క్లియర్గా నాకే జరిగింది సంఘటన, ఇంకా అనేక మంది జర్నలిస్టులకు అదే జరిగింది. పోయి ఓటీపీలు కొట్టుకోవడం, ఇంకా ఉత్తమమైనటువంటి మున్సిపాలిటీ లెక్క మొత్తం చిత్రీకరించి అందులో మొత్తం ఏ బజార్లో మీరు శుభ్రంగా ఉంచింది సరే, ఏదైతే శానిటేషన్ సంబంధించినటువంటి అంశాల్లో కార్మికులంతా కష్టపడుతున్నటువంటి మాట వాస్తవం. కానీ వాస్తవంగా ఇవాళ సూర్యాపేట మున్సిపాలిటీకి మొత్తం అవార్డులు వచ్చేంత అద్భుతంగా ఉందా? గతంలో మొత్తం స్వచ్ఛ సర్వేక్షణ కాదు, మొత్తం పచ్చదనంతో పరిశుభ్రతగా సూర్యాపేట గతంలో మున్సిపాలిటీ ఉండే. ఇలా పరిస్థితి లేదు. ఎక్కడ కూడా పెద్ద పెద్ద చెట్లు ఏమంటే నరికి పడేస్తున్నారు. పర్మిషన్ లేదు, ఏం లేదు. ఫారెస్ట్ వాళ్ళ ఎన్ఓసి కావాలా ఇంకేం కావాలా, ఏది లేకుండా డైరెక్ట్గా అన్ని చేస్తున్నారు. తెల్లారితో చెట్లన్నీ మాయమవుతున్నాయి, పచ్చదనం అనేది పోతనే ఉన్నది. మరి మీకు అవార్డు లేనంగా వస్తున్నాయి పచ్చగా.
ఇదే విధంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక పోతే ఇక స్వతంత్ర దినోత్సవం రోజున కనీసం మన సూర్యాపేట మున్సిపల్ పరిధిలో దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఎవరు, దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి అంశాన్ని కనీసం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఏమైనా జయంతి వర్ధంతుల రోజు మేము పూలదండాలు పూలమాలలు వేస్తాం, మారుస్తాం మున్సిపాలిటీ, ఎందుకంటే ఆ బిల్లు వస్తేనే మేము చేస్తాం అనేటటువంటి కార్యక్రమాలు కాకుండా సమాజంలో మీరు ఎందుకంటే దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈయనకన్నా మీరేం ఎక్కువేం కాదు. ఏ మున్సిపల్ కమిషనరే కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు. నువ్వు మున్సిపల్ కమిషనర్ అయితే నువ్వు నీ కింది సిబ్బందికి చెప్పుకొని అరే ఆయన మన మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో నడుచుకుంటా పోతే కనీసం గట్టిగా కూతేస్తే ఆడికి వినపడేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడనే ఇంత దారుణంగా ఉంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే పరిశుభ్రతకు సంబంధించినటువంటి అంశాల్లో మరి మీరు సూర్యాపేట మున్సిపల్ పరిధి మొత్తం ఏం చేస్తారు? ఏమైనా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటిలో ట్యాక్స్లు వసూలు చేసుకుంటూ కూర్చోవడం తప్పించి మాకు అభివృద్ధి సంబంధం లేదని చెప్తా ఉన్నారా మీరు మెసేజ్? ఇంటి పనులు అయితే పెండింగ్ లో ఉన్న ఫైన్ లేచి మరి వసూలు చేస్తారు కదా. కనీసం మా దేశం కోసం మా ప్రాణాలకు తన ప్రాణం అడ్డం పెట్టి కాపాడినటువంటి కల్నల్ సంతోష్ బాబు గారి విగ్రహానికి దక్కాల్సినటువంటి గౌరవం ఎక్కడని చెప్పి ఎక్కడికి పోయిందని చెప్పి సూర్యాపేట సామాన్య ప్రజలు అడుగుతూ ఉంటే మరి మీరు ఏం చేస్తా ఉన్నారండి? నెల రాగానే జీతాలు తీసుకోవాలి, కూర్చోవాలి, పొద్దుగాలు రావాలి. ఎస్పీ ఆఫీస్లకు మీరు కూడా పోయారు కదా కార్యక్రమాలకి, మున్సిపల్ కమిషనర్ గారు మీరు కూడా పోయారు కదా. కనీసం మరి మీ పరిధిలో మేము ఏం చేసినాం అనేది ఒకసారి మీకు ఏమైనా అవార్డులు రివార్డులు మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఇస్తారు కదా నిన్న అధికారికంగా. మరి అప్పుడన్నా అనిపించదా మనం కనీసం మన దేశం కోసం కష్టపడ్డటువంటి వ్యక్తుల్ని గుర్తించలేకపోతా ఉన్నాం? కనీసం మనం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు వారి యొక్క స్థానానికి ఏదైతే వారి యొక్క స్మారకంగా నిర్మించుకున్నటువంటి కట్టడాలకు మనం గౌరవం కల్పించాలనేటువంటి కనీస సోయి మీకు లేదా? ఇంత దారుణమా? దేశం మొత్తం ఏమో దేశభక్తితో ఉర్రూతలుగుతా ఉంటే సూర్యాపేట మున్సిపల్ పరిధిలో ఇప్పుడు నేను అక్కడికి వచ్చినటువంటి దేశభక్తితో వచ్చి అందరూ కూడా అక్కడ క్లియర్ గా గౌరవించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏందండి? దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి వ్యక్తికి దక్కుతున్నటువంటి గౌరవం ఇదేనా అనేటటువంటి ఆలోచన రాదా? మీరేదో అనుకుంటారు దేశ గౌరవం కోసం, కానీ దేశం కోసం ప్రతి ఒక్కరు కూడా సూర్యాపేట నుంచి అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని అధికారులు ఏదైతే కలెక్టర్ గారు వెంటనే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారుల పైన ఎవరైతే దానికి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒకసారి కాదు, ఇది ప్రతిసారికే జరుగుతుంది. తర్వాత గతంలో కూడా ఒకసారి జరిగితే ఆ రోజు స్పందిస్తేనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, కానీ నేను ఆ స్పందన కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఏంది, ఏమైనా మాకు లంచాలు బుక్కాలే, పొద్దుగాలు వచ్చినావా, మా కమిషన్లు మాకు వచ్చినాయా, మేము చేసుకున్నావా, పోయినావా, అసలు పని మాకు సంబంధం ఏంది అనేటటువంటి ఆలోచనలో ఉంటారు తప్పించి వీళ్ళు చేసేది ఏం లేదు. నీ పక్కనే ఉంది కదా మున్సిపల్ కమిషనర్ పక్కనే ఆఫీస్ మున్సిపాలిటీ కార్యాలయం పక్కనే ఉంది కదా కల్నల్ సంతోష్ బాబు గారు చౌరస్తా, మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు గారి చౌరస్తా అనే ప్రాంగణమేగా మీరు పేరు పెట్టుకున్నది, అక్కడ అధికారికంగానే కదా పేరు పెట్టింది ఆ చౌరస్తాకి. మరి మీరు ఇచ్చినటువంటి గౌరవం ఏంది? సరే జెండానంటే ఖరాబ్ అయితేనే మారుస్తామా, పాత దుంచిరా కొత్త దుంచిరా, జెండానంటే మెయింటెనెన్స్ ఖచ్చితంగా చెయ్యాలి, ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలి. మార్చాలనేటువంటి రూల్ ఉందా లేదా అంటే దాని ఒకవేళ అపరిశుభ్రత క్రమంలో ఉంటే మాత్రం దాన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎన్నడూ మారుస్తారు, జయంతికో వర్ధంతికో అది కూడా మారుస్తారు, లేకుంటే లేదన్నట్టుగా మీ కార్యక్రమాలు ఉన్నాయి. అదే జెండా వందనం. ఇప్పుడు ఏదైతే మీరు క్లియర్గా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గాంధీ గారికి అంబేద్కర్ గారికి ప్రతి ఒక్క మున్సిపాలిటీ కార్యాలయంలో ఫోటోలు పెట్టి ఆ కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసిరు కదా, మరి అదే జయంతి వర్ధంతిగా చేస్తా ఉన్నారా? ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అటువంటివి కాబట్టి ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, కాబట్టి స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత దేశ భక్తి కోసం దేశ గౌరవం కోసం మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే కల్నల్ మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు గారి విగ్రహం దగ్గర కూడా మీరు గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? వారి సతీమణి కంటే వేరే ఒక పోస్ట్ వారు గౌరవంగా ఇచ్చిరు కాబట్టి అక్కడ కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉండొచ్చు. మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం పని చేస్తా ఉన్నారు? ఇప్పటికైనా సోయి తెచ్చుకొని సూర్యాపేట మున్సిపల్ పరిధిలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమేమైతే ఉన్నాయో అవి చేయాల్సినటువంటి బాధ్యత నిర్వర్తించమని 7200 న్యూస్ సూచిస్తూ ఉంది.
లేదు మేము అంతా కూడా ఇట్లే చేస్తాం అంటే చేసుకోండి, మీరు చేస్తే మేము చేసేది మేము చేస్తూనే ఉంటాం. అభివృద్ధి ఎజెండా. గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడనేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మోదీ కొత్త పిలుపు. 1 గంట సమయం కేటాయించండి, దేశం కోసం ఫేవర్ చేయండి, యువతకు ప్రధాని మోడీ పిలుపు. యువతనేమో ప్రోత్సహిస్తా ఉన్నాడు అక్కడ మోడీ. దేశం కోసం మనం అంతా త్యాగాలు చేయాలి, దేశం కోసం మనం ఫస్ట్ మన దేశం తర్వాతే మనం అనేటటువంటి విధానం తీసుకురావాలని చెప్పి మోడీ చెప్తా ఉన్నాడు. ఆ దేశాన్ని ముందంజలో నడిపించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. భావితరాలకి మీరేం మెసేజ్ చెప్తా ఉన్నారు? సూర్యాపేట మున్సిపల్ అధికారులు లంచాలు బుక్కాలని చెప్తా ఉన్నారా? లేదు, పనులు చేయకుండానే దొంగ ఓటీపీలు పెట్టుకొని బయట జనాల కాడికి పోయి ఓటీపీలు అడుక్కొని అవార్డులు తెచ్చుకోవాలని చెప్పి సూచిస్తా ఉన్నారా? ఏదా మీ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి చక్కగా పోతే పుల్లారెడ్డి చెరువు ఉంది, జమ్మిగడ్డ రూట్కి వెళ్ళి ఆడ పోతే ఆడ మొత్తం ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రోగాలు వచ్చే పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ. ఎందుకంటే వాళ్ళు ఎందుకు స్పందించారంటే మళ్ళీ మాకు వారం కాగానే మళ్ళీ మా ఇంటి ముందర చెత్త ఉందనో ఇంకోటి వేసిపోతే మా మీద ఫైన్లు వేస్తారని చెప్పి వాళ్ళు భయపడుతుంది. కొద్దిగా మీరు చేయరాదు అని అంటాడు. ఎందుకంటే గాలి వేదంతా మా ఎంత జర్నలిస్టులు అంతా పట్టుకొచ్చి ముందటేసుకోవాలి కదా అనేటట్టు వీళ్ళు కార్యక్రమాలు చేస్తారు. ఇది అధికారులు ఏంది, వాళ్ళు సామాన్య ప్రజలు ఏం చేస్తారు? మమ్మల్ని ఓడి ప్రశ్నించేది, మాది ప్రభుత్వ ఉద్యోగం, మమ్మల్ని ఓడేం బీకలేడు, ఈ ధోరణిలో మీరున్నారు అని జనం అంతా అనుకుంటూనే ఉన్నారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి అమరుల కన్నా మీరేం పెద్ద గొప్పేం కాదు, మీరేం కాదు. కనీసం నిన్న మీరు ఆయా శాఖలలో అవార్డు తీసుకునేటప్పుడు మనసాక్షిగా అనిపించేదా? కొంతమంది లంచగొండలు కూడా అందులో ఉంటారు కదా, వాళ్ళకి అరే నేను మొన్ననే 10,000 లంచం తీసుకుంటాను కదా డాక్యుమెంట్కి సంబంధించిన 5,000 మనసాక్షిగా అనిపిస్తుంది కదా మీకు. కొంతమందికి తప్పు చేసినటువంటి వ్యక్తులనే అంటా ఉన్నా నేను. దాన్ని మేము అవార్డు ఇచ్చినప్పుడు దాన్ని గౌరవంగా స్వీకరించి ఇక్కడి నుంచి బాధ్యతాయుతంగా ఉండడానికి మీరు ప్రయత్నాలు చేయండి. ఇప్పటి నుంచైనా మీరు కొత్త జీవితాన్ని దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి 7200 సూచిస్తా ఉంది. ఏదైతే ఇంకొకసారి మాత్రం ఇట్లాంటి సంఘటన జరగకుండా ఏదైతే ప్రధాన కథనాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని చేయొద్దని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకోసారి ఇట్లాంటి సంఘటన రాకుండా, పునరావృతం కాకుండా దేశ గౌరవాన్ని భావితరాలకు చాటి చెప్పాల్సినటువంటి వారి యొక్క త్యాగాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలని కూడా మున్సిపల్ అధికారులకి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీకు అనిపించే ఏమవుతుంది మేము దండాలు మార్చకుండా మీకు రేపు మరి నువ్వు ఒకవేళ త్యాగం చేసినా కూడా నిన్ను ఏ విధంగా గుర్తించాలి? అంతెందుకు నీ ఉద్యోగం పోయినాక నిన్ను ఏ విధంగా గౌరవించాలి? నీ ఉద్యోగం పక్కకు ఊడిపోయిద్ది. రేపు మీ పిల్లలకో ఇంకోరికో ఉద్యోగం రాదు, వాళ్ళు కూడా రేపు మున్సిపల్ ఆఫీస్కో దేనికో వేరే పని మీద పోతే లంచం అడిగితే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోరు. పని చేయకుండా కింది మీద చూస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోరు. 5-6 సంఘటనలు నేను కూడా చూస్తే చాలా వరకు. కొంతమంది ఏది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉద్యోగాలు అయిపోయిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోయినా కూడా వాళ్ళకి దక్కేటటువంటి గౌరవం ఏంది, ఇంకొక దాంట్లో పోయినప్పుడు కూడా దక్కేటటువంటి గౌరవం ఏంది, ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని ఒక్కసారి ఆలోచన చేసి దేశం కోసం మన వంతుగా ఒక అడుగు ముందుకేసి మీరు ఒక అధికారిక బాధ్యతలో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాల్ని గుర్తించాలి. వారి యొక్క త్యాగాల్ని మీరు గుర్తిస్తేనే రేపు మీ యొక్క ఉద్యోగానికి ప్రతిఫలం ఈ ఫలానా దేశం కోసం, మనం ఏదైతే భారతదేశం కోసం నేను కూడా నా సేవల్ని నేను అందించినని చెప్పి గర్వంగా చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి మీకు రిటైర్మెంట్ రోజుల్లో ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, దేశం కోసం ఒక్కసారి ఆలోచన చేసి మన బాధ్యతలు ఏమైనా తప్పిదాలు జరిగితే మార్చుకోండి. తప్పు అనేది ప్రతి ఒక్కరు జరుగుతూనే ఉంటుంది, దాన్ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు పరిస్థితులు రాకుండా, ఇట్లాంటి తప్పులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే క్లియర్గా ఈరోజు జెండాను ఎగరేసుకుంటా కళ్యాణ్ సంతోష్ బాబు గారి విగ్రహం అక్కడ గర్వంగా ఉన్నది. మంచి దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి ఎంతోమంది యువతకు ఒక ఆదర్శంగా, అంటే దేశం కోసం నేను సైతం అని చెప్పుకోవడానికి ఇలా కళ్యాణ్ సంతోష్ బాబు గారు ఉన్నారు ఆదర్శంగా. కాబట్టి అటువంటి యువత అందరికి కూడా మీరంతా మెసేజ్ ఇవ్వాలంటే అక్కడ దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఆ యొక్క మహావీర చక్ర కళ్యాణ్ సంతోష్ బాబు గారికి మీరు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఖచ్చితంగా 100కు 1000% ఇవ్వాల్సిందే. మనం 10 రెట్లు ఎక్కువ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం.